మన అంశభాగము రాజులు రాసిన 2వ గ్రంథము. అందరు తీసినట్టయితే రాజులు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము నుండి 12 వరకు చదువుకుందాం అందరం కలిసి. 5వ అధ్యాయము 9వ వచనం నుండి 12 వరకు చదువుకుందాం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచిండగా, ఎలీషా, నీవు యోర్దానుకు పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్టు రోగంలో మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబాయమును పరస్పూరను ఇజ్రాయేలు దేశంలోని నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఆమె గత వారంలో మనం విన్నాం. నేను ఎందుకు అంశాల వారికి చెప్తున్నానంటే, మీ మెత్తని పలకాలనే హృదయాల మీద దేవుని జీవం కలిగిన వాక్యము మీ గుండెల్లో మీ మనసులో ఉండడం కొరకు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి గతంలో మనం చదువుకున్నాం, రాజుల కాలం 800 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. నిజంగా జరిగింది. వ్యక్తులు ఉన్నారు, స్థలాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. కానీ యెహోవా ఒక శత్రువుకు దేవుని ప్రజల మీద జయమిచ్చాడు అంటే, ఆయన పిల్లలు పొరపాటు చేస్తే అవకాశం ఇస్తాడు. ఎందుకు? సరిదిద్దడానికే. మళ్ళీ అది ఆయన శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పగించాడు. ఆయన పద్ధతి అది. ప్రేమించిన ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లలు శిక్షిస్తారు. శిక్షిస్తే వాళ్ళకి ప్రేమ లేదన్నట్టు కాదు, శిక్షించకపోతేనే ప్రేమ లేనట్టు. విద్య నేర్పే గురువు ఇప్పుడు బెత్తాలు వాడతలేడు తెలుసా? భయపడుతున్నారు. మొత్తం గ్యాంగ్ వేసుకొని స్కూళ్ళ మీద కాలేజీల మీద దాడి చేస్తారు. నా కొడుకుని ఎందుకు కొడుతున్నావు? మరి తల్లిదండ్రుల భయం లేదా? విద్య నేర్పే గురువు భయం లేదా? ఇంట్లో ఉన్న తండ్రి భయం లేదా? ఎవరన్నా పెద్దవాళ్ళు, పెద్దనాన్నో పెద్దడాడో ఎవరు ఉంటే వాళ్ళ భయం లేదా? మరి ఎవరు భయం ఉంటుంది? పెద్దన్నో ఇంకెవరు ఉంటే భయం లేకపోతే భయం లేని కోడాట బతుకులు అట్లా అయిపోతాయి. అది అనుభవంతో చెప్పిన మాటలు. అంటే ఎవడు పడితే వాళ్ళు లాక్కపోతాడు అన్నట్టు ఆ గుడ్డును. ఎవరు పడితే వాళ్ళు దాన్ని తీసుకెళ్తారు. మన లైఫ్, మన పిల్లలు మన ఆస్తి, మన పిల్లలు మన గుండెకాయ. లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ వ్యక్తిత్వం మీద ఖర్చు పెట్టండి, యాటిట్యూడ్ మీద ఖర్చు పెట్టండి, స్వభావం మీద ఖర్చు పెట్టండి, గుణగణాల మీద ఖర్చు పెట్టండి. మీరు చెప్పలేని విషయాలు మందిరంలో దేవుడు మాట్లాడతాడు పిల్లలతో. అందుకే మందిరానికి పట్టుకురండి. సండే కదా సెలబ్రేషన్ చేసుకుంటాం. మమ్మీ, మా ఫ్రెండ్ బర్త్డే, మా స్నేహితురాలు బర్త్డే, నేను అటు వెళ్తే ఈరోజు ఆదివారం గుడికి రానంటే చెంపలు వాయించు. నీ కొడుకును నీ కూతురును వాళ్ళని వాయించాల. పెద్దలను వాయించు. ఆదివారం పంచాయతీలు పెట్టుకుంటారు, ఆదివారం ఫంక్షన్లు పెట్టుకుంటారు. హల్లెలూయా. ఈరోజు ఫంక్షన్ ఉన్నది, వెళ్ళాలి, తప్పదు, కొన్నిసార్లు తప్పదు. హల్లెలూయా. కాబట్టి ఆ ఇజ్రాయేల్ ప్రజలు చేసిన పొరపాటును బట్టి శత్రువుకి ఇచ్చాడు. శత్రువు బలవంతుడు, జ్ఞానం కలిగినవాడు, వివేకం కలిగినవాడు. కానీ యెహోవా సహాయం చేశాడు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత విద్య ఉన్నా, ఎంత చదువు ఉన్నా, దేవుని హెల్ప్ లేకపోతే ఒక్క అడుగు ముందుకేయలేం. గత సంవత్సరాల కంటే 2020 నుండి లెక్కకు మించిన మరణాలండి. ఎక్కువ మరణాలు ఎట్లా జరుగుతున్నాయి చెప్పండి? ఒక్క మాట చెప్పండి, ఎక్కువ మరణాలు ఎట్లా జరుగుతున్నాయి? హార్ట్ అటాక్. అప్పుడు ఎవరికో 100కో 1 కోటికో వచ్చేది గుండె నొప్పి.
ఖతమైపోతున్నా, ఆగిపోయింది అంతే, శ్వాస అంతే. దేవుని మహాకృప. మన జ్ఞానంతో బ్రతుకుతలేము, మన తెలివితో బ్రతుకుతలేము, మన ఆస్తితో బ్రతుకుతలేము. ఊపిరి ఆస్తి పోసిందా? పోయలే. శ్వాస నిశ్వాసలు నీ పర్మిషన్లు కూడా తీసుకుంటున్నాయి. అందుకే మీ శరీరం గురించి ఎంత ఆలోచిస్తే దేవుని జ్ఞానం అంత పెరుగుద్దండి, అంత పెరుగుద్ది. 6 months కాగానే మీ పసిపిల్లలకి ఏం పెడతారు చెప్పండి? సేర్లకు ఎందుకు పెట్టాలా? వాళ్ళ పేగు పెద్దదే, ఇది వాళ్ళకి ఆకలి అవుద్ది. మీరు నేర్పించారా ఆకలి ఇట్లుంటుందని? నేర్పించలేదు. మనం ఏమైనా చెప్పామా? అమ్మ నాన్నలు మనకు అరే చదువుకుంటే బాగుపడతారు అని చెప్పినట్టు వానికి విద్యా బుద్ధులు చెప్పామా? అది న్యాచురల్ లైఫ్, న్యాచురల్గా మారునుగాక. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించింది ఒక ప్యాటర్న్ ఉంది. అది అర్థం కావాలంటే ఫస్ట్ నీ బాడీ సిస్టమ్ అర్థం కావాలి, నీ మైండ్ సిస్టమ్ అర్థం కావాలి, నీ శరీర ఆ సిస్టమ్ అర్థం కావాలి. ఎన్నోసార్లు మీ అందరికి చెప్పాను, మనం పడుకున్నా కూడా గుండె పడుకోదు అని. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? పుట్టిన పిల్ల కానీ పిల్లోడు కానీ ఒకవేళ శ్వాస తీయకపోతే, ఏడవకపోతే అందరూ బాధపడతారు, డాక్టర్లతో సహా, నర్సులతో సహా. ఎందుకు? ఊపిరి లేదు అని. అయితే అనుభవస్తున్న నర్సులు ఏం చేస్తారు? ఈ పిల్లోడిని ఇట్లా పైకి కాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళ తల కిందికి పెట్టి వీపి మీద ఎట్లా పడితే అట్లా కొట్టరండి అంటారు, అంటాడు. అప్పుడు స్టార్ట్ అయిందండి శ్వాస. హల్లెలూయా. శ్వాస నిశ్వాసలు అది ఆగిపోదు. నువ్వు రెస్ట్ తీసుకుంటావు, పని చేసి రెస్ట్ తీసుకుంటావు, డ్యూటీ పోయి రెస్ట్ తీసుకుంటావు, మందిరానికి వచ్చి రెస్ట్ తీసుకుంటావు, తిని రెస్ట్ తీసుకుంటావు. గుండె ఏ రోజన్నా రెస్ట్ తీసుకుందా? 24 hours ఇవి తిరిగినాయి అనుకో, కండెన్సర్లు కాలిపోతాయి, వైరింగ్ కాలిపోతుంది, బిల్లు వచ్చేస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్. మరి నీ గుండెకు ఎప్పుడన్నా ఆలోచించారా? డాక్టర్లు చేస్తే అయ్యిందా? దావీదు ఊరికే అనలేదండి, దేవా నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. ఈ సెన్స్లో ఉండి, ఈ స్పృహలో ఉండి ఏ బిలీవర్ బయటికి రావద్దండి, ఏ వ్యక్తి బయటికి రావద్దు. ఎందుకు తెలుసా? దేవుడే నీ ప్రాణానికి ఆధారం, నీ ఊపిరికి ఆధారం. నువ్వు ఇష్టపడకపోయినా, నువ్వు మర్చిపోయినా, మర్చిపోకున్నా నీ ఊపిరి ఆయనే. హల్లెలూయా. నీ ఆధారం ఆయనే, నీ జీవం ఆయనే, నీ బలం ఆయనే, నీ శక్తి ఆయనే. అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు సహాయం చేయకపోతే, దేవుని బిడ్డల మీద జయం పొందకపో, దేవుడు నీకు హెల్ప్ చేయకపోతే నీకు జాబ్ రాకపో. అది ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, నువ్వు ఇంకా ఏదైనా రాసిన ఇది కావచ్చు. ఆయన సహాయం చేయాలి. మనం ప్రయత్నం ఆయన సఫలం చేయాలి. డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు, దేవుడు బాగు చేయాలి. వాళ్ళు ట్రీట్మెంట్ వరకే వాళ్ళు మేము చేయగలం చేసామంటాం. ఇప్పుడున్న డాక్టర్లు అయితే జ్ఞానమే లేదు డాక్టర్లకు, అంత మిషన్ల మీదనే ఆధారపడుతున్నారు. ఈ మధ్యలో ఒకటి కొత్తది వచ్చేసింది 15 సంవత్సరాల క్రితం. అది 2000 ఇప్పుడు 24 80 వచ్చేవరకట దేవుడినే, అసలు దేవుడితోనే పని లేదట. అంటే అదొకటి వీళ్ళు ఎలన్ మాస్క్ను, ఈ ఫేస్బుక్ వ్యక్తిను, ఇంకో 2-3 ఒక టీమే తయారు చేసింది దాన్ని. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఏమి ఆలోచిస్తుందో తెలిసిపోద్ది, మీ థాట్స్ ఏంటో తెలిసిపోయి. మీకు స్వేచ్ఛ ఎక్కడిది? అంత టెక్నాలజీ పెరిగింది. కొన్నిసార్లు టెక్నాలజీ వినాశనానికే, మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం మాత్రము ఏం చేయాలి? ప్రభువా నాకు ఎన్ని ఉన్నా నీ వలన, నీ ద్వారా మహారాజైన దావీదు నా దేవుని సహాయం వలన సైన్యాలను జయిస్తాను, ప్రాకారాలను దాటుతాను. మహామేధావి అయిన పౌలు నేనేమై ఉన్నానో కేవలం దేవుని కృపై ఉన్నాను అంటాడు. ఇంకొక వండర్ఫుల్ మాట ఏమంటుంది? పాపులలో ప్రధాన పాపిని అంటాడు. ఎవరు ఒప్పుకుంటారండి? ఆలోచించండి. నువ్వు నమ్మిన దేవుడు చెట్టు పుట్ట రాయి రప్ప కాదు, బ్రతికున్న దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, చావును చంపి సజీవుడైన దేవుడు, ఆయన నీ ప్రాణప్రియుడైన యేసయ్య. వింటంటే బాగా అనిపిస్తుంది, కానీ విన్నదాన్ని అన్వయించుకుంటే ఇంకా బలం వస్తుంది. పర్సనల్ అప్లికేషన్ చేసుకుంటే బలం వస్తుంది. పిచ్చి అప్లికేషన్ చేసుకొని బాధపడుతూ ఉంటాం. మంచి అప్లికేషన్ చేసుకుంటే మెదడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిచ్చి ఏంటంటే బాధ కలిగించేటి, తిండి బంద్ చేసేటి,
ఆకలి చంపేసేటివి. హల్లెలూయా. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ పోయేటిది. నేను వంట చేయలేనండి, నాకు చేతనైతే లేదు. ఎందుకు చేతనైతే పిల్లలు ఏమన్నారట, పెద్దోడు ఏమన్నాడట, వాడు నన్ను అంటాడా, వాడు ఎంతున్నాడు, నేను వాడిని అన్నా. వాళ్ళు పిల్లలు అంటారు, నేను అనకపోతే ఇంకెవరిని అంటారు. దానికే నొచ్చుకుంటే ఇలా అనుకుంటా నువ్వు పెంచుకోవాలి అంటే ఇలా కాదురా ఇలా అని వాడిని మూడు మంచిగా ఉన్నప్పుడు చెప్పాలి. అంత ఓపిక మనకు ఉండాలి కదండి. హల్లెలూయా. ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, నీవు ఎక్కడో ఆయన సన్నిధిని అనుభవించాలా, ఆయన వలె మారాలా, ఆయన స్వరూపంలోకి రావాలా. ఆ వ్యక్తి అక్కడి నుంచి ఒక పనిపిల్లని తీసుకెళ్ళాడు. ఆ పనిపిల్ల శత్రువు ఇంట్లో ఉంది, శత్రువు మేలు కోరుతుందండి. ఉన్నారు ఎవరైనా? శత్రువుకు మేలు చేసే వాళ్ళు ఉన్నారా? మన నాశనాన్ని కోరుకునే వాళ్ళకు మేలు చేయాలండి. మనకు కీడు చేయాలనుకునే వాళ్ళకి మేలు చేయాలండి. యోసేపు చేశాడండి. యోసేపు చేశాడు. ఎలా? వీళ్ళు భయపడ్డారు, మిగతా అన్నలు. నాన్న చనిపోయాడు, ఒరేయ్ డాడీ బ్రతుకున్నప్పుడు చెప్పాడురా నువ్వు మమ్మల్ని మంచిగా చూసుకోవాలని అని. డాడీ మీద వీనికి ఎక్కువ ఇష్టం కదా అని వీళ్ళు భయపడి చెప్తున్నారు. ఎందుకంటే పొరపాట్లు చేసిన వాళ్ళు భయపడతారండి, తప్పుడు విధానంలో ఉన్న వాళ్ళు భయపడతారండి, తప్పుడు ఆలోచనలో ఉన్న వాళ్ళు భయపడతారండి. వాళ్ళు చేశారు, అబద్ధమాడారు. ఒక మేకపిల్లను గొర్రె పిల్లను చంపి ఆ వస్త్రం తీసుకొని రక్తాలు ముంచిది. నీ కొడుకుదేమో చూడు, తమ్మున్నట్లేరు, నీ కొడుకుదేమో చూడు, వాందేనేమో. ఏడ్చాడు ముసలి తండ్రి. ముసలితనంలో తల్లిదండ్రులను బాధ పెట్టవచ్చా అండి? నాకు తెలియ కడతారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను బాధ పెట్టవచ్చా? వాళ్ళేం కొడుకులండి, వాళ్ళేం బిడ్డలండి? అసలు ఎందుకు పుట్టినండి వాళ్ళు అసలు ఈ భూమి మీద? వాళ్ళు నీకేం చేయకపోయినా వాళ్ళు జన్మనిచ్చిళ్ళు అంతే సార్. నాకు ఆస్తులు సంపాదించలేదు, అంతస్తు సంపాదించలేదు, నేను బికారిని అయిపోయినా, నేను ఏకాకిని అయిపోయినా, నో ప్రాబ్లం. కానీ 9 నవమాసాలు మోసారు, 20 సంవత్సరాల దాకా పెంచారు. ఇప్పుడు ముసలి తల్లిదండ్రులకు మీరే కళ్ళు, మీరే గుండెకాయ, ప్రాణం కొట్టుకుంటుంది. నీ పిల్లలాగా వాళ్ళు పసి పిల్లలు అయిపోతారు. వాళ్ళ మీద చిరాకు పడకు, అసహించుకోకు. కొన్నిసార్లు వాళ్ళు శవాలు అయితే వెళ్తారు. నీ చిన్నపిల్ల, నీ పాప, నీ బాబు 1-2 మీద చేసుకుంటే నీకు అంత చిరాకు అనిపిస్తుంది. మంచిగా శుభ్రం చేసుకుంటావు. ఆ పక్కనే పోయినా కూడా అది ఉన్నప్పటికీ నువ్వు మరి నీ తల్లి విషయంలో అట్లా ఎందుకు చేస్తావు? నీ తండ్రి విషయంలో ఎందుకు చేస్తావు? అలా ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. బైబిల్ కథలు చెప్పి పంపించేది కాదు ఇది. క్రైస్తవ్యం అనేది లైఫ్ ట్రాన్స్ఫార్మ్ కావాలి, లైఫ్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. గొంగలి పురుగు మీకు అర్థమయ్యే భాషలు చెప్పంటే బొంత పురుగు చీతాకోక చిలుకగా మారాలి. బొంత పురుగులాగా ఉండొద్దు. బొంత పురుగు ఎవరి మీద బారిన ఏం జరుగుతుందండి? దురద, కుర్జీల, అట్లుండొద్దు మనం. మీరు చూడండి, కొంతమంది బీరువాలకు ప్లాస్టిక్ బటర్ఫ్లైలు ఉంటాయి. ఎందుకండి? ఇష్టం. అదే బొంత పురుగును పెట్టరు, ప్లాస్టిక్ది. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. భూమి మీద ఒక్కటేసారి బ్రతకడానికి వచ్చాం. మళ్ళీ కుక్క జన్మ, పంది జన్మ, ఏ జన్మలు లేవు. రెప్పపాటున మార్పు పొందుదాం క్రీస్తులోనికి, మహిమలోనికి. ఆ పిల్ల నేర్పించారండి తల్లిదండ్రులు. బైబిల్ చెప్తే కదా, కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు ఆ ఒక్క రీజన్తోనండి ఈ వాక్యాలన్నీ రాపించింది. ఎటు చూసిన వాక్యాలు చూడడానికి బాగుండదు, కానీ వాక్యమే కదా ఉండాలి. ఎటు చూసినా పడాలి. ఇక్కడికి యేసు రక్తం పాప నుండి పవిత్రంగా చేయను, ఆయన వాక్యం ఎవడు గైకుండో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. సహోదరులందరూ ఐక్యత కలిగి నివసించుడు ఎంత మేలు, ఎంత మనోహరము. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడుతుంది కనుక కీడునకు ప్రతికిడి చేయక దీవించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లడు మరుచున్న వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను.
హల్లెలూయా. ఎటు దిప్పిదటు వాక్యం ఆగుపడాలని ప్రయత్నం చేశాను. చూసే వాళ్ళకి కొంచెం బాగాలేదు, ఎందుకంటే అన్ని దిక్కులు ఎందుకని. నో ప్రాబ్లం, వాక్యమే కదా. నా ఇంటెన్షన్ వేరే, నా ఆలోచన వేరే. అందుకే నా ఆలోచనను పట్టుకోవాలి మీరు. హల్లెలూయా. నా సొంత ఆలోచన కాదు, దైవికమైన ఆలోచనలు పట్టుకోవాలి. అప్పుడు నా కష్టానికి నెమ్మది దొరుకుతుంది. హల్లెలూయా. ఎస్, కొద్దిమంది ఫ్యూ మెంబర్స్ ఉన్నారయ్యా ప్రభుగా హత్తుకోగలిగే ఫ్యామిలీస్ అని. రేపొద్దున దేవుడు నన్ను పిలిస్తే నాకు తెలుస్తుంది, గుండె మీద చేసుకొని ఆ వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటా. నో ప్రాబ్లం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. నా పరుగు నేను తుదముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్పే ధైర్యము నాకు ఇవ్వగలుగునట్లు నేను అభ్యాసంతో కూడిన, పోరాటంతో కూడిన జీవితాన్ని నేను సాధన చేస్తున్నాను. పర్ఫెక్ట్ అని చెప్పనండి, పర్ఫెక్ట్ అని చెప్పను. ఎవరు పర్ఫెక్ట్ కాదు. మనమందరం నిత్య విద్యార్థులం. అన్నిటి నుండి నేర్చుకోవచ్చు. సృష్టి నుండి నేర్చుకోవచ్చు, మనుషుల నుండి నేర్చుకోవచ్చు, చెడ్డల నుండి నేర్చుకోవచ్చు, మంచుల నుండి నేర్చుకోవచ్చు, గురువుల నుంచి నేర్చుకోవచ్చు, పాడైపోయిన వాళ్ళ గురించి నేర్చుకోవచ్చు, ఎవరి నుండి అయినా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాల్సిన జిజ్ఞాస, తృష్ణ, టీచబుల్ యాటిట్యూడ్, నేర్చుకునే స్వభావం ఎవరిలోనైతే ఉంటుందో మిగతా వాళ్ళందరూ అక్కడనే ఉంటారు. వాళ్ళు అందనంత శిఖరం మీద ఉంటారు, ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఆర్థికంగా. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు కదా. నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపేస్తామో, వయసు, జ్ఞానము, బుద్ధి, తెలివి, అనుభవం వచ్చిన కానీ నేర్చుకోవడం ఆపేస్తామో మన ఫైల్ క్లోజ్ అవుతుంది. దాన్ని మనం ఏమన్నా అడిగినా నాట్ ఫౌండ్, దానికి సంబంధించిందిలో ఏం లేదని చెప్తుంది. అట్లుండొద్దు. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. సొలొమోను జ్ఞానాన్ని వెతికాడు, ప్రజలు స్వస్థతను వెతికారు, రోగులు. అయ్యా, వెతికిన వారికి దొరికేదనన్నాం, అడిగిన వారికి ఇస్తానన్నాం. యాకోబు పత్రికలో 1:5 ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదగా ఉన్న యెడల వాడు దేవుణ్ణి అడగవలెను, దేవుడు గద్దించక ధారాళంగా ఇస్తాడు. జ్ఞానం ఉన్న వ్యక్తికి భాష మీద దృష్టి పెడతాడండి. మీ ఫ్యామిలీతో మాట్లాడినా, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడినా భాష ముఖ్యమో. ఆశే ఓషే అని పిలిచినావు అనుకో, ఏ భార్య ఇష్టపడుతుంది నిన్ను? అందుకనే మా నాన్న మా రెండో అన్న కొడుకు పేరు సీమోన్ అని పెట్టుకున్నది. మా అమ్మ పెట్టుకుంది సీమోన్ అని. మా నాన్న పేరు సీమోన్, యాకేయేమో ఈ లోకంలో. అందుకనే సీమోను అని పిలుస్తా ఉంటుంది మా నాన్న, పేరు పెట్టి పిలవదు. ఇప్పుడు మనమైతే ఉంటాం, భర్తలను పేరు పెట్టే పిలుస్తాం. ఎంత దౌర్భాగ్యం అండి, తప్పు. పిలవద్దు. హల్లెలూయా. నీ కొడుకు పేరు పెట్టి పిలువు, చెప్పు ముందే. నేను చిన్నోని పేరు పెట్టి పిలుస్తాను చెప్పు, నో ప్రాబ్లం. పెద్దోని పేరు పెట్టి పిలుస్తాను, పాప పేరుతో పిలుస్తాను. అసలు ఆ దినాలు వేరేనండి, ఆ రోజులు వేరేనండి. వాళ్ళకేం జ్ఞానం లేకపోయినా కామన్ సెన్స్ మాత్రం ఉండేదండి. హల్లెలూయా. ఈ రోజులలో ఉంది కానీ ఎవ్వరు వాడట్లేదు. అందరికీ ఉంది కానీ వాడట్లేదు. వాడాలి. హల్లెలూయా. నాకు చదువు లేదు కాబట్టి, మనిషి మాట్లాడే తెలుగు భాష కాబట్టి, ఈ తెలుగు భాష మాట్లాడడం కొరకు నేను చాలా విషయాలు ఇప్పటికీ నేర్చుకుంటానండి. నేను నేర్చుకున్న తర్వాతనే మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. అసలు నేను చాలామందికి చెప్తానండి, ఇది మనం యూట్యూబ్లో కూడా పాస్టర్లకే సువార్త చెప్పాలండి. ఎందుకు చెప్పాలి కదా, మాట్లాడడం తెలియదు ఈరోజు వరకు. సంఘానికి ఉన్న రక్షించబడిన విశ్వాసులకే సువార్త చెప్పాలండి. భాషే వారధి కదా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. అయితే భాషే కదా, దీని మీద దృష్టి పెట్టరండి. వ్యవహారికం వేరు, వాడుక భాష వేరు. ఈ మధ్యలో తెలంగాణ భాష ఇష్టం ఉన్నదని దేంట్లో పడితే అట్లా ఇచ్చిపచ్చి మొత్తం ఇట్లా పడితే అట్లా పెట్టేస్తారు. అది కూడా కూని చేసినట్టే భాషను. సంబంధాలు, ప్రేమలు, బంధాలు పటిష్టం కావాలంటే సంభాషణే. భాషే భావాన్ని మార్చేస్తుంది.
అందుకే ఆ భాష బైబిల్లో ఉందండి, తెలుగు బైబిల్లో. నేను ఎక్కడ నేర్చుకోలేదండి, వాక్యాన్ని నేర్చుకోలేదు. బైబిల్ బాగా చదవడం నేర్చుకున్నా. ఆ బైబిల్లో ఉన్న పదాలన్నీ వాడడం నేర్చుకున్నా. పాట రాసినప్పుడు కూడా బైబిల్లో ఉన్న పదాలు నాకు స్ఫూర్తి ఏసన్న గారు, తర్వాత మన శ్యామ్ సుందరయ్య గారు. ఆయన MA ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు పండిట్. మళ్ళీ ఇప్పుడు చదువుకుంటూనే ఉన్నాడు అక్కడ యూనివర్సిటీలో. సైకాలజీ చేస్తాడు, ఇంకేదో చేస్తాడు. చదవడం తప్పేం కాదులే, తెలుసుకోవడం కొరకు, నేర్పించడం కొరకు. హల్లెలూయా. నాకు ఎన్నెన్నో నేర్చుకోవాల్సి ఉంది, కానీ నేర్చుకోవడం కొరకు ఎక్కువ అవకాశాలు. ఆయన నేర్చుకున్న దాన్నే నా జీవితానికి అన్వయించుకొని ఇతరులకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా ఒక భౌతిక జ్ఞానము, ఒక దైవిక జ్ఞానము, ఒక స్టాండర్డ్ ఉన్న వాళ్ళకి మాత్రం నేను చాలా బాగా అర్థమవుతానండి. నిజం, అబద్ధం కాదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతా, అంతేగా, దానికి తిరుగులేదు దానికి. ఎందుకు? వాళ్ళు గుర్తిస్తారు ఒట్టిగానే. అన్నం ఉడికిందో లేదో ఎంతసేపు చూడాలండి, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు, అంతే. గొప్పతనం అని చెప్తలేనండి. జీరో ఉన్న నేను నేర్చుకోవడానికి ప్రయత్నించ. మనం ఎందుకు నేర్చుకోవద్దు? అప్పుడప్పుడు యూత్ పిల్లలకు ఏవేవో పంపిస్తా అంట, జనరల్లీ పంపిస్తా అంట, జస్ట్ నజరేయాలని. ఎందుకంటే ఈ బ్రెయిన్ సెల్ ఫోన్ వచ్చిన కంచి, కంప్యూటర్ వచ్చిన కంచి, సూపర్ పవర్ కంప్యూటర్ వచ్చిన దీన్ని ఎవ్వరు వాడతలేరండి, ఎవ్వరు వాడతలేరు. వాడకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫ్యామిలీలో, కుటుంబంలో. వాళ్ళకి తెలిసింది వాడతాం, తెలిసింది కాదు. నువ్వు వడగట్టి ఇంప్లిమెంట్ చేసి వాడు, బంధాలు బాగుంటాయి, బంధుత్వాలు బాగుంటాయి, ఫ్యామిలీ బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమస్య ఉండదు, అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అందుకే వాక్యంలో ఆ జ్ఞానం ఉంది. పిల్లలకు నేర్పించారు ఇశ్రాయేల్ ప్రజలు. చిన్నది, ఇంచుమించు 12 సంవత్సరాలు అంటే 13 అంటే యవనస్తురాలు అనుకోండి, 13 నుండి 19 వరకు యంగ్స్టార్స్ వాళ్ళు. హల్లెలూయా. ఈ 12, 13 అంటే ఇక 12 నుండే. ఇది ప్రమాదకరమైన ఏజ్, ఇది డేంజర్ అయిన ఏజ్, జారుడు స్థలాలు ఉంటాయి. కానీ ఆ టైంలో వాళ్ళు దేవునికి అడక్ట్ చేయాలి. అడక్ట్ అంటే బానిసలుగా మార్చాలి దేవునికి, వాక్యానికి, యేసయ్యకు, ప్రార్థనకు, మందిరానికి బానిసలుగా మార్చేయాలి. ఏదైనా సందర్భం వస్తే సేవకులతో మాట్లాడిపియాలి, మీరు పక్క నుండి మాట్లాడిపియాలి. డౌట్లు తెలుసుకో, వాక్యం గురించి తెలుసుకో, దీని గురించి తెలుసుకో, ప్రార్థన చేసుకో. దైవికంగా ఉంటేనే దేవుడు అన్ని ఇస్తాడు. మనం చదువు మీద శ్రద్ధ పెట్టాము, కానీ దేవుని మీద పెడతలేము. చదువు వద్దనేది కాదు, కావాలి చదువు, స్టడీ కావాలి. కానీ దేవుని పక్క పెట్టి చదువు అంటే ఫస్ట్ గాడ్కు ప్రాముఖ్యత. ఆయన జ్ఞానం ఇస్తాడు, మెమరీ పవర్ని ఇస్తాడు, జ్ఞాపక శక్తి ఇస్తాడు. మన చిప్పు దొబ్బది. జ్ఞాపకాల పందిరి పోయిందనుకో, ఇప్పుడు ఒకరినొకరం గుర్తుపట్టుకుంటామా? ఇప్పుడు మెమరీ పోయింది అనుకుందాం, ఉదాహరణకు, పోదు కానీ పోయింది అనుకుందాం. ఏంటి పిల్లగాని లెక్క ఎవరెవరు, నువ్వెవరు అనుకుంటాడు. ఎంత గొప్పోడండి దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్పోడండి. ఆయనకి ఎంతలా కృతజ్ఞత కలిగి ఉండాలండి. 24 గంటలు నేను ఏ పని చేసినా ఆయన జ్ఞానాన్ని, మేధస్సును జ్ఞాపకం చేసుకుంటా. అప్పుడప్పుడు చెప్తాను కదండి, వేలుముద్రలు ఏమైనా మ్యాచ్ అవుతాయా? మనిషి పోలిక మనకి 7 ఉంటారు అటు ప్రపంచం. అది నిజమెంతో అబద్ధంతో ఉంటే ఉండొచ్చు, కానీ తంబు మాత్రము. ఒకప్పుడు తంబేస్తాను, సిగ్నేచర్ చేయాలని సంతకాలు నేర్పించిందా వయోజన విద్యలో, రాత్రి విద్యలో. ఇప్పుడు ఏం చేస్తాను, నువ్వు ఎంత చదువు, నువ్వు తంబే అంటారు. రివర్స్ అయిపోయింది. హల్లెలూయా. అప్పుడు నామోషి పడేది తంబేయడానికి, చదువు లేదు కదా, సిగ్నేచర్ చేయాలి. ఇప్పుడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా తంబేయాల్సిందే. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు స్తుతిస్తావా? హల్లెలూయా. అమ్మాయి దైవికంగా ఎదిగిన పిల్ల, తాను ఎక్కడున్నదో ఆ స్థలం యొక్క ఇన్ఫ్లుయెన్స్ తన మీద పడనిస్తలేదు, ఆ వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడనిస్తలేదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దాని ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడొద్దు. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. పౌలు శీలలు జైల్లో ఉంటే వాళ్ళు చేసిన హింస, బాధ, కొట్టింది, వస్త్రాలు లాగింది, కాళ్ళకు బోండాలు వేసింది, భయంకరంగా హింసించి జైల్లో వేసింది. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనుభవించింది ఏదైనా వాళ్ళ మైండ్లలో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందా?
వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ఊహలలో కానీ చూపించట్లేదు. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం కలిగించుకొని భూకంపం కలిగజేశాడు. ఆ భూకంపంలో బేడీలే ఊడిపోయాయి, చెరసాల పునాదులే కదిలిపోయాయి, ఆ తలుపులు తెరుచుకున్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. వయనాడు కేరళ అందమైన ప్రాంతం అది. హల్లెలూయా. ఇదే ఈ క్వారీలు చేయబట్టి మొత్తం గుట్టలు తీసేస్తే మొత్తం అందమైన పట్టణం, సుందరమైన ఆ ప్రాంతం కొన్ని వేల మంది చచ్చిపోయారు. వరదకు మొత్తం అంత ఇదైపోయి. బలం కదండి కొండలు, ప్రతిదీ. అది సృష్టిని సర్వనాశనం చేస్తున్నాడని మానవుడు. సృష్టి లేకపోతే మనగడ లేదండి, మనిషి బతకలేడండి. అన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఈ మధ్యలో హైడ్రా అని ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు రేవంత్. అది మామూలు ధైర్యం కాదు, అమ్మో ఆ ధైర్యం. ఎందుకంటే కోటీశ్వర్లు పెద్ద పెద్ద వాళ్ళు సైతము మొత్తం దాదాపు 7,000 చెరువుల చిల్లర ఉంటే మొత్తం 150 చెరువులే ఉన్నాయట. మొత్తం కోట్ల రూపాయల ఆస్తిని ఆక్రమించిన స్థలాలన్నీ కూలగొడుతున్నారు. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా దేవుడు కాకుండా దేవుని ప్లేస్లో ఏది ఆక్రమించిందో మనం కూలగొట్టాలి. హల్లెలూయా. ఆలోచన రూపంలో, తలంపు రూపంలో, అభిప్రాయాల రూపంలో ప్రభు మహిమలోకి ఎదగకుండా, ప్రభు ఆత్మలోకి ఎదగకుండా ఏవి కబ్జా చేస్తాయో మన మైండ్ని, మన ఆలోచనలో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో హైడ్రా సిస్టమ్ మనకు కూడా అవసరం. హల్లెలూయా. కనికరం ఉండదు. దేవునికి స్తోత్రం. నొప్పి కలగని, బాధ కలగని, ఇబ్బంది కలగని క్లీన్ చేయాల్సి. లేకపోతే ఆ మంచి సిటీకి ముప్పు వస్తుంది. కార్లు కొట్టుకుపోయినాయండి హైదరాబాద్లో. ఏమైనా సముద్రం ఉందా కార్లు కొట్టుకుపోవడానికి? నీట మునిగినాయండి ప్రాంతాలన్నీ. ఎందుకంటే చెర్లు లేకపోవడం వల్ల, వరద నీరు ఆగిపోవడం వల్ల అంత నష్టం జరిగింది. హల్లెలూయా. నేను రాజకీయాల గురించి మాట్లాడతలేను, మంచి గురించి మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేస్తా. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. ఆ అమ్మాయికి ఇన్ఫ్లుయెన్స్ అని పడిందా? పడలేదు. మేడం, అమ్మగారండి, ఇంత ఘనత గౌరవం ఉన్న వ్యక్తి కుష్ఠరోగంతో ఉండడం నాకు ఇష్టం లేదండి. సొమ్రంలో ప్రవక్త ఉన్నాడండి, దైవజనుడు ఉన్నాడండి, మంచి వ్యక్తి అండి. అతనితో దేవుడు ఉంటాడండి, దేవుడు అతనితో మాట్లాడతాడండి. 12 అరకల ఆస్తి పొలాలే వదిలిపెట్టి దేవుని కొరకు వచ్చినాడండి. స్వార్థంతో నింపబడిన వ్యక్తి కాదండి, నిస్వార్థంగా జీవించే వ్యక్తి అండి. దేవుని కొరకు ఏదైనా చేయగలిగే వ్యక్తి అండి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నా యజమానుడు, నా ఏలినవాడు. ఆ పిల్ల మాటలు చూడు. సోమ్రోనులో ప్రవక్త అయిన నా ఏలినవాడున్నాడు, కాబట్టి నీ భర్త నా ఏలినవాడు. చదువు 4-5 వచనాలు చదువు. ఆ పిల్ల మాటలు చూడండి, ఆ మాట్లాడే విధానం చూడండి, ఆ సంభాషణ చూడండి. ఏమని చెప్తావు చూడు. 3-4 వచనాలు అదే చదవండి. మీరు కూడా చదవండి. తమ్ముడు మైక్లో చదువు, మనకు వినపడుతుంది. నువ్వు ప్రిపేర్ ఉండాలి తమ్ముడు, మంచిగా డీప్గా వింటున్న వాక్యం లీనమై. కానీ అది శ్రోము నువ్వులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుకొనుచున్నాను. నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుకొనుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగం. అతడు ఆయన ఏలినవాడు, నాకు నా ఏలినవాడు నీ యజమాడు కదా, ఆయన కలిగిన కుష్ఠిని తొలగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత చక్కగా మాట్లాడుతుందండి. మన వాళ్ళు పెద్దలు అంటారు కదా, పిల్ల ముద్దు లేకున్నా పిలుపు ముద్దు ఉండాలి. కొంతమంది చిన్నపిల్లలు మాట్లాడితే తేలు చెరువులు పాకినట్టు, ఎందుకు నీకు మా డాడీ ఏం కావాలి నాకు చెప్పు అంటాడు. వాడు ఇంతే ఉంటాడు. అదే మనం నేర్పించేది. వాళ్ళు ఎవరైనా పర్లేదు, వందనాలు అంకుల్, రండి అంకుల్, కూర్చోండి అంకుల్, ఒక్క నిమిషం మమ్మీ పనిలో ఉంది, ఇదిగో నీళ్ళు తాగండి అంకుల్. ఎంత బాగుంటుంది. బ్రదర్, సిస్టర్, దేనికి అవకాశం ఉండదు. హల్లెలూయా. దేనికి ఒట్టికి బైబిల్ కథలు చెప్పి ఓడు కాదు, మనం క్రీస్తులో అక్కడ ఉండాలి. మీరు, అది నా ప్రయాసం. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. ఈ రోజు నుండి మీ సంభాషణ మారునుగాక. సంభాషణ మారాలంటే ఆలోచన మారాలి, ఆలోచన మారాలంటే తలంపు మారాలి. అమ్మో, చాలా ఇంటర్లింక్ ఉంది. హల్లెలూయా. కానీ యేసయ్య మాటలు ఇంత చక్కగా ఉండే అంటే, కొంతమంది యేసును తప్పు పడదాం, వీళ్ళ లోపల ఏం తప్పు లేదు. అవునా?
ఒక్క విషయము, నువ్వు ఇంత వాక్యం చెప్తున్నావు, బ్యాప్తిసం ఇచ్చే యోహాను బ్యాప్తిసము అది పరలోకం నుండి కలిగిందా మనుషుల నుండి కలిగిందా అని వాళ్ళకు ఎదురు ప్రశ్న ఇస్తాడు. ఆయన ఎట్లా చేస్తున్నాడు ఈ బ్యాప్తిసం ఇచ్చి యోహాను అంటే, మీరు ఒక ప్రశ్న ఇస్తే నేను ఒక ప్రశ్న ఇస్తాను, యేసయ్య ప్రశ్న ఇస్తాడు. బ్యాప్తిసం ఇచ్చి యోహాను బ్యాప్తిసం అది పరలోకం నుండి కలిగిందా మనుషుల నుండి కలిగిందా, మీరు ఒక ప్రశ్న ఇస్తున్నారు కదా శాస్త్రుల పరిచయంలో, అది ఎక్కడి నుంచి కలిగింది చెప్పు అని వీళ్ళని అడిగితే వీళ్ళు అంటారు మనుషుల నుండి కలిగిందంటమ్మా. యోర్దాన్ తీరంలో ప్రజలందరూ వారి పాపాలు ఒప్పుకొంచు వేల సంఖ్యలో బ్యాప్తిసం వాళ్ళతో విడిచిపెడతారు. ఒకవేళ దేవుని నుండి కలిగిందందమ్మా, మరి మీరెందుకు తీసుకోలేదు బ్యాప్తిసం అంటాడు. ఆహా, ఏం చిక్కులో పెట్టిండండి, ఏం చిక్కులో పెట్టిండండి. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు మాకు తెలియదు అనేది, నాకు కూడా తెలియదు అన్నాడు యేసయ్య. హల్లెలూయా. సున్నితంగా తప్పించుకొని ప్రశాంతంగా ఉండాలి. ఎండ్ల కాలు పెట్టొద్దు, ఏలు పెట్టొద్దు, హ్యాపీగా ఉండాలి, ఉన్నంతలోనే సంతోషంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి గమనించండి, శత్రువుకు మేలు చేసింది. మేలు చేస్తే ఏం జరిగింది? వెళ్ళాడు, రాజుకు చెప్పాడు. కానీ తెలివి కల్లోడు, నేను గెలిచాను కదా, నేను సక్సెస్ అయ్యాను కదా, ఇక నా అంతటి నేను వెళ్ళిపోతాను. వెళ్ళలేదు. ఒక క్రమం ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ప్రతిదానికి క్రమం ఉంటుంది. ఇంట్లో క్రమం ఉంటుంది, సంఘంలో క్రమం ఉంటుంది, స్కూల్లో క్రమం ఉంటుంది. హల్లెలూయా. పనిచేసే స్థలంలో క్రమం ఉంటుంది, ఏది అడ్డదిడ్డంగా ఉండదు, ఇల్లు కట్టే క్రమం ఉంటుంది. అందుకనే ఈ పిల్ల చెప్పిన వెంటనే నయమని చేసిన మొట్టమొదటి పని ఏంటి చెప్పండి? చెప్పండి, మనం చదువుకున్నాం, నీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మాటి మాటికి మీ లోపల చేసిన మొట్టమొదటి పని ఏంటి? ఆ పిల్ల చెప్పింది భర్తకు చెప్పింది, అతని మూడుని బట్టి చెప్తే అతడు చేసిన మొట్టమొదటి పని ఏంటి చెప్పండి? రాజు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాజుల రాజు, ప్రభువుల ప్రభువు దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఆయనను సంప్రదించాలి. ఆ రాజు పిచ్చి రాజు, వానికి అర్థం కాల. మనోడు కరెక్ట్గా చెప్పాడు. నేను పోయిన వారం చదివించాను, అయ్యా ఇజ్రాయెల్ చిన్న చెప్పింది, సొమ్రోలో ఒక ప్రవక్త ఉన్నాడట, అక్కడికి వెళ్తే నేను బాగైపోతానయ్యా. హేమాను రాజు వద్దకు పోయి అది ఇజ్రాయేల్ దేశపు 4వ వచనం, ఇజ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయెల్ చిన్న చెప్పిందని ఏం చేశాడు? ఈయన వల్లనే సక్సెస్ వచ్చింది కదా, సక్సెస్ తలకెక్కించుకోలేదు. కుష్ఠరోగం ఉంది, మన లైఫ్లో చాలా బలహీనతలు ఉంటాయి. ఒక్కొక్క బలహీనతను మనమే గెలవాలా. బయట వాళ్ళు సాయం చేస్తారు, నీకు బలహీనత అని చెప్తారు, కానీ మనం గెలవాలి దాన్ని. అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి, ఏదో ఒక బలహీనత. ప్రతి ఒక్కరి లోపల వల్నరబుల్ స్పాట్స్ ఉంటాయి, బలహీన స్థావరాలు. ఆ బలహీనతలు మనం అధిగమించాలి. అందుకే పౌలు ఏమంటాడంటే, నాకు కొంచెం కంటి జబ్బు ఉంది, నాకు దృష్టి మాంద్యం ఉంది అనుకుంటాడు, కానీ నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. నేను కూర్చొని చెప్పేంత శక్తి లేదు. ఆదివారం రోజు చాలా అటుపోయిన ఆదివారం కంటే ఇంకా ఇదైపోయినా, కానీ నేనేం చెప్పాను? ఇప్పుడు చాలా బాగున్నాను అన్నా. హల్లెలూయా, వెల్ అని చెప్పాను. నేను మంచిగా అసలు మంచిగా లేను, కానీ విశ్వాస వాక్కులు ఉచ్చరించాను. ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. పౌలు అదే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నా బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుద్ది, ఆయన కృప, ఆయన జ్ఞానము, ఆయన అభిషేకం, ఆయన ఆశీర్వాదం పరిపూర్ణమవుద్ది. కానీ ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, నేను రాజుని ఎందుకు సంప్రదించాలి, నాకు నచ్చినట్టు వెళ్తా, నాకు గౌరవం వచ్చింది, ఘనత వచ్చింది అని అనుకోలేదు. కానీ సంప్రదించాడు, కానీ రాజుకు అర్థం కాల. ఆయన లెవెల్లో ఆలోచించాడు. ఆయన లెవెల్లో నేను రాజు దగ్గరికి పంపిస్తాడు. అరే అది కాదురా నాయన, రాజు దగ్గరికి చెప్పు, ఆ ప్రవక్తని పిలిపించు, ఆ ప్రవక్త దగ్గరికి పంపించు అని చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. కానీ ఏం చేశాడంటే, ఇతడు క్లారిటీగా లేడు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు. రాజుకు పత్రిక రాశాడు, ఆ పత్రిక రాజుకు పంపించాడు. రాజుకు పంపిస్తే రాజు చదువుకున్నాడు. చదువుకొని, ఒరేయ్ నేను దేవుణ్ణి అరబై, మీ రాజు నాతో గొడవకు దిగడానికి, కయ్యానికి కాలు దువ్వడానికి ఏ ఆధారం దొరకలేదా, అసలు యుద్ధానికి ప్లాన్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పితే అది వేరు. బట్టలు చింపుకున్నాడండి. హల్లెలూయా. కొన్నిసార్లు అర్థం కాకనే మన జీవితాన్ని చింపుకుంటాం.
బ్రతుకు అర్థం కాకనే వేరే ఇంకేం లేదు. నీ లైఫ్ నీకు అర్థమైతే నీకు ఏం లేదు. డిస్టర్బ్ కావు, మెంటల్గా డిస్టర్బ్ కావు, మానసికంగా ఇబ్బంది పడవు, ఇన్నర్ సైడ్ పెయిన్ ఉండదు. లైఫ్ అర్థమైతే, జీవితం అర్థమైతే. ఆయనకు ఆ వర్తమానం అర్థం కాలేదు, షాక్ అయిపోయాడు. నేనా, నిన్న బాగు చేసి, అవునా నేనా, ఏ బతకలేను, నేను చచ్చిపోతా. ఏం సాధిస్తావా చచ్చిపోయి? నువ్వు ఉరగబెట్టింది ఏంటిది? అమ్మ నాన్నకు ఉరగబెట్టింది ఏంటిది? ఓ మంచి పేరు తెచ్చావా, ఓ గౌరవాన్ని తెచ్చావా? చస్తే నీ ప్రాణానికే పోతావు, కాసేపు ఏడ్చి ఊరుకుంటారు, అంతే కదా. చావు పరిష్కారమా? ఈయన బట్టలు నింపుకోవాల్సిన అవసరం ఉందా? ఇంత పెద్దోడు, ఇంత తెలివిగలనోడు, ఇంత జ్ఞానం కలిగినోడు కొన్నిసార్లు కొంతమంది చూస్తాడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. అరే ఏమైపోయింది ఆ జ్ఞానం, ఏమైపోయింది ఆ దైవికమైన ఇది, ఆ ఆత్మీయ అనుభవాలు ఏమైపోయాయి? అదే పసిపిల్లలాగా ప్రవర్తిస్తారేంటి? ఎందుకు బుద్ధిని వివేకాన్ని వాడరు దైవికంగా? ఫ్యామిలీలో, కుటుంబంలో, స్నేహితులతో, బంధువులలో మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడ వాతావరణం మారాలి. మనం వెళ్తే ఊపిరి పీల్చుకోలే వాళ్ళన్నా, అమ్మయ్యా నాకేం ప్రాబ్లం అనిపించేటట్టుగా తయారు కావాలి మనం. ఈయన బట్టలు చింపుకోవడం ఏంటండి? రాయి తగ్గిపడి ఊరు నాకు ఎగిరాదన్నమాట. ఈ బుద్ధిలో ఉన్నాడు, దిక్కులు చూస్తాడు, ఎక్కడమ్మా అయినది, ఎక్కడ అబ్బాయి ఉన్నాడు. రాయి తగ్గి పడ్డ మూతి పళ్ళు ఊడిపోయినాయి. ఏముంది? మళ్ళీ ఈ ఊరు సర్పంచ్ ఇవ్వడానికి వాణి తిట్లు, కార్పొరేటర్ రోడ్డు వీడు పోయాడు అంటే వీడు సరిగా ఉంటే కదా. అందుకనే వేమనిసింది కదా, తప్పులు ఎన్నివారు అంతే. తప్పులు ఎత్తి చూపితే వాళ్ళే 199 ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఇట్లా చేయడం వల్ల తప్పు జరుగుతుంది, ఇట్లా చేయకు, వెట్లుండు, తప్పు జరగదని చెప్తారు. కు విమర్శ, సద్విమర్శ అని 2 ఉంటాయి. కు అంటే చెడ్డది, ఇంకొకటి ఆదాయం ఏంటంటే కు అంటే చిన్నది అని కూడా అర్థం. కు విమర్శ, సద్విమర్శ. సద్విమర్శ మంచిది. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి రాజా మీ లోపల, సైన్యాధిపతి మీ లోపల. ఒక రోగం ఒకటి బాగాలేదు, కుష్ఠరోగం ఒకటి. అమ్మాయి అదే కోరుకుంది, అదొకటి బాగాలేదు, మీరు సరి చేసుకుంటే. అయితే ఆ రోగం పోయే ప్లేస్ నేను చెప్తా, అక్కడికి వెళ్ళండి అని చెప్తుంది. కానీ ఈ అమ్మాయికి మనం సలాం చేయాలండి. శత్రు బాగుండాలని కోరుకుంది. అది యేసయ్య మనసు అండి. మన ఎదుటి వ్యక్తి బాగుండాలని నువ్వు అనుకో. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మైండ్లో ఫిక్స్ అయిపో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నీకు శత్రువే కావచ్చు, పగోడే కావచ్చు, పాలుడే కావచ్చు, నేను బదనాం చేసినాడు కావచ్చు, నేను బాధ పెట్టాడు కావచ్చు, నేను ఇబ్బంది పెట్టాడు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆడైనా మగైనా ఎవరైనా కావచ్చు. కానీ వాళ్ళు బాగుండాలని నీ మనసు పూర్తిగా అనుకో. ముందు నువ్వు బాగుంటావు. హల్లెలూయా. అది దైవికమైన మనసు, క్రీస్తు కలిగిన మనసు. మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తు అందరూ బాగుండాలి. కొంతమంది ఆటోలో రాసు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మంచిదే, కానీ అక్షరాల ప్రకారంగా ఉండొద్దు, అది లైఫ్లో ఇంప్లిమెంట్ చేయగలగాలి. హల్లెలూయా. అందుకే మీరు బాధపడకుండా ఉండాలంటే ఒకటేమో ఇది ఏంటంటే, ఎదుటి వ్యక్తి ఎవరైనా పర్లేదు, పాస్టరు, ఆ సంఘము, సేవకులు, లేకపోతే విశ్వాసులు, పెద్దలు, చిన్నలు, బంధువులు, నీ ఎదుట ఉన్న ఏ వ్యక్తి అయినా పర్వాలేదు. నా ఎదుట ఉన్న వ్యక్తి, నాకు కనిపించే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా, ఆనందంగా, మంచిగా ఉండాలి. మన కీడు తలపెట్టిన వాళ్ళే, గోతులు దవ్విన వాళ్ళే, బతుకుండగానే సేవపెట్టిగా తయారు చేసిన వాళ్ళే. అయినా నీ మనసులో అవన్నీ పెట్టుకోవద్దు. బాగుండాలి అని అనుకోవాలి, మనసులో అనుకోవాలి, మనసులో అనుకోవాలి. వాళ్ళు ఏమని అనుకోని, నువ్వు లంగ అనుకొని, దొంగ అనుకోని, నో ప్రాబ్లం, అది వాళ్ళ అభిప్రాయం. కానీ నువ్వు మాత్రం వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండు. నువ్వు ఆనందంగా ఉంటావు. రెండోది ఏంటి తెలుసా? ఎప్పుడు కూడా ఇతరుల నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయకు ప్లీజ్. ఎప్పుడు కూడా అది గౌరవం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, మన అవ్వచ్చు, సహాయం అవ్వచ్చు, ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినావు అనుకో, నీకు పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సహాయం చేయ, నేను పలానా ఇంటికి వెళ్తున్నాను, నేను వెళ్ళగానే నాకు కూర్చు చేస్తారు అనుకున్నాకో, వాళ్ళ పరిచయంలో వాళ్ళు కూర్చు చేస్తలేరు, నిలబెట్టి మాట్లాడుతున్నారు, అరగంట మాట్లాడలేదు, అయినా నో ప్రాబ్లం, ఆడైనా కూర్చుంటే పోయి కూర్చో, మనోళ్ళే కదా. నేను కళ్ళకు అవ్వపడతలేనా, నేను సంఘ కాపరిని అవ్వపడతలేనా, నేను సంఘ పెద్దని అవ్వపడతలేనా, నేను వయసులో పెద్దదాన్ని అవ్వపడతలేనా, నాకు కూర్చేయరా అనేది వద్దు. ఎవరి పరిచయంలో వాళ్ళు ఉన్నారు కదండి,
ఆ పరిచయాలను జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఒకటే కాదు కదా నీకు హెల్ప్ చేయకపోవడానికి, కారణం ఒకటే ఉండదు కదా, 100 కారణాలు ఉంటాయి. అది తెలియదు మనకు. పాజిటివ్గా అర్థం చేసుకోవాలి తప్ప, కానీ కంగారు పడొద్దు. ఈ మనిషి ఏంది విన్నాడు, ఏదేదో ఆలోచించాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోయిన ఆలోచనలు అక్కడికి వెళ్ళిపోయి, అబ్బా వీడు నా దేశాన్ని చేద్దాం అనుకుంటున్నాడు, అట్లా ఇట్లా అని అనుకొని బట్టలు అని చెప్పుకున్నాడు. ఈ వార్త ఎవరు తెలిసింది? ప్రవక్తకి తెలిసింది. హల్లెలూయా. ఒక దేశ రాజు బాధపడుతున్న సంగతి ప్రవక్తకి తెలిసింది. తెలిసిన తర్వాత మనకేంటిలే రాజు బాధపడితే అనే లాపర్వాగా ఉన్నాడా? మనలాగా ఆమేన్ ఉన్నాడా? ఉండడు. రమక్క వాళ్ళ నాన్న చనిపోయిండని వార్త వచ్చింది. కాజిపేట రామకృష్ణుడు, అసలు నాకు నడవడమే ఇబ్బంది ఉంది, చికెన్ గున్యా టైప్ వచ్చేసింది, ఎట్లా? చావు, కంపల్సరీ పోవాల్సిందే. జస్ట్ కనబడి కొద్దిసేపు ఉండి వద్దాం అనుకుంటే అక్కడ ఆల్రెడీ 5-6 పాస్టర్లు ఉన్నారు, పెట్టే గిట్టి అంతా తయారవుతుంది. ఆ అయ్యా బ్యాప్తిజం తీసుకున్నాడు, వాళ్ళంతా వీళ్ళు ఏది గోల్డ్ స్మిత్ అక్క, వడ్లోళ్ళ మీరు అవసరంలక్క వాళ్ళు. అయితే అందరూ వాళ్ళ బంధువులు అంతా హిందువులే. అక్కడున్న ఒక పాస్టర్ ఏమంటే, మీరు వాక్యం చెప్పండి అన్నారు. అనేసరికి పాస్టర్తో అన్న నువ్వు పాడబాడు నరలారా తిరిగినానని వాడు. నాకు మాట్లాడడానికి శక్తి లేదు. అదేందో అప్పటిదప్పుడే ఒకటి మెగాఫోన్ వచ్చింది, కొంచెం ఊపిరి పీల్చుకున్నా. ఇంచుమించు ఒక 30 నిమిషాలు సువార్త అందించాను. అసలు ఏడుపుడు బంద్ చేసి అందరూ హిందువులు నిజంగా ఎంత జాగ్రత్తగా వింటానండి వాక్యము. అసలు షాక్ అయిపోయినా. ఒక్కరు మాట్లాడితే ఒట్టు, పెద్దలందరూ కూర్చున్నారు, వయసులో పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ పెద్ద పెద్ద బొట్లు పెట్టు అందరూ ఉన్నారు. ఎంత చక్కగా వేసే మాటలు వింటుండంటే నా వ్యక్తిగత సాక్ష్యం చెప్పాను. మేము పుట్టుకతోని క్రైస్తవులం కదా, హిందువులమే దేవతలను పూజించే వాళ్ళమని నా సాక్ష్యం అక్కడ చెప్పాను. అన్ని రకాల ప్రజలు ఉన్నాయి. ఒక అర్ధగంట చెప్పి ప్రార్థన చేసి వచ్చేసాను. ఇక సమాధి కార్యక్రమం వెళ్ళలేకపోయాను. హల్లెలూయా. వాళ్ళకి కనిపించి ప్రేర్ చేసి వచ్చాను. అది వాళ్ళ లోపల ఎంత వర్క్ చేస్తుంది? అయ్యకు ఆరోగ్యం బాగాలేకపోయినా వచ్చి మాట్లాడి వెళ్ళాడు. అది కోట్లు ఇస్తే వస్తుందా చెప్పండి? రాదు. ఆ టైంలో అవసరము నేను అక్కడ. అయితే ఆ ప్రవక్తకు తెలిసింది, హల్లెలూయా, ఆయన పెద్దోడు, నేను వెళ్ళాలి, లేక వార్త పంపించాలి, లేక చిన్న ఫోన్ కాల్ చేయాలి. ఇప్పుడంటే ఫోన్ కాల్ ఉంది. చాలామంది మీలో చాలామంది నాకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకుంటారు. నాకు అప్పుడప్పుడు అన్నప్పటికీ చేస్తూ ఉంటా అంటాడు. హల్లెలూయా. కృష్ణప్రసాద్ చేస్తూ ఉంటాడు. ఎట్లా ఇప్పుడు పర్వాలేదు ఆరోగ్యం అంటారు. పర్లేదు, అందరూ ప్రార్థిస్తారు. ఆ 1 వర్డ్ ఎంత బలాన్ని ఇస్తుందండి. నేను ఊరికినే చెప్తాను, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి, వాళ్ళ కష్టాలలో ఉన్నారు, వాళ్ళు సావులో ఉన్నారు, కొంచెం పలకరించండి, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, ఒక్క ఫోన్. ఆ పవర్ వేరేనండి. మా ఓడా, మా గోత్రపోడా, మా కులపోడా, మా ఇంటి పేరు కలిసి వద్దు. క్రీస్తు బిడలం మనం. హల్లెలూయా. ఎప్పుడు నీ లోపల ప్రేమను అది నువ్వు వెళ్ళలేకపోయినా కాల్ చేయి, మాట్లాడు. ఎవరు రావాలని కోరుకోరు, కనీసం మాటన్నా మాట్లాడితే ఆ ధైర్యం వేరే కదా. హల్లెలూయా. ఆ పిల్లని ముఖమంతా పెద్ద ఏలుకుర్తి నుంచి వచ్చేవాళ్ళు, ఎస్టీ వాళ్ళు. ఆ పిల్లాడు హర్షవర్ధన్ చెప్పాను, చేశాను. మరి మీరు ఎంతమంది ఫోన్ చేశారో నాకు తెలియదు. అమ్మకు ఫోన్ నెంబర్ తెలియదు, నన్ను అడగాల. నాకు అందరి నెంబర్లు తెలుసు, నన్ను అడగాల. చెయ్యాలి. అది ఎప్పుడు చేస్తాం మనం? ఇవే చిన్నవి. కానీ ప్రవక్త చూసావా, ఆత్మీయుడు చూసావా, జ్ఞానం ఉన్న వ్యక్తి చూసావా? అయ్యా, ఇజ్రాయెల్లో ప్రవక్త ఉన్నాడని ఆ నయమాన్ రాజు కాదు, ఆ నయమానుకును రాజుకు తెలియదు, మిగతా వాళ్ళందరికీ తెలియాలి, వాడిని నా దగ్గరికి పంపించు అన్నాడు. హల్లెలూయా. గుర్రములతో రథములతో పరిగెత్తుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఇది ఈరోజు మరోసారి దేవుడు వాక్యం మర్చిపోకుండా ఉండడం కొరకు మరలా రిమైండ్ చేశాడు, దాంట్లో నుండే నూతన విధానంగా. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? చెక్ లిస్ట్ పెట్టుకొని మన యాటిట్యూడ్ను, మన ఆలోచన విధానాన్ని, మన అంతరంగాన్ని మార్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలి. హల్లెలూయా. మీ అందరి కొరకు
ఎన్ని విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు తెలుసా? నెంబర్ 1, నీకు చాలా ఆధిక్యతలు ఉన్నాయి. గౌరవం ఉంది, విలువ ఉంది, జ్ఞానం ఉంది, సమృద్ధి ఉంది, అభివృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది. కానీ ఒక్క బలహీనత, ప్రార్థన చేయం. ఆపదొస్తే ఎవరికి ఫోన్ చేయవు. ఎవరితో నాకు పని లేదు, ఆదివారం గుడికి వచ్చిపోతా అంతే. నాకు దేంతో పని లేదు. నా ఇల్లు ఏందో, నా పొలం ఏందో, నా సంసారం ఏందో మంచిదే. కానీ శరీరంలో నువ్వు ఒక అవయవానివి కదా. సంఘములో నీకు ఒక బాధ్యత ఉంది కదా, నీకు ఒక పని ఉంది కదా బిలీవర్గా. హల్లెలూయా. ఒక సహోదరుడిగా, సహోదరిగా, తమ్ముడిగా, చెల్లిగా, అన్నగా, అక్కగా, అమ్మగా, నాన్నగా, చర్చిలో, సంఘములో ఒక తమ్ముడు ముందుకు వచ్చాడు. అన్న, ఈ స్టేజ్ మీద ఇవన్నీ నేను చేపిస్తానన్న. దానికి 8,000 అయ్యాయో, 30 అయ్యో, 40 అయ్యో నాకు తెలియదు. పోయిన వారం స్టార్ట్ అయింది, ఆదివారం వరకు కంప్లీట్ అయిపోయింది. ఎందుకు అనిపించిందో తెలియదు. నేనేం అడగలేదు ఇది చేయాలి అది చేయాలని. న్యూ ఇయర్ అప్పుడు అడుగుతా, కంపల్సరీ అడుగుతా. కానీ తనకెందుకు అనిపించిందో తెలియదు. ఒక్కసారి ఆలోచించు. చర్చి మెంబర్గా, ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా నీ బాధ్యత ఏంటి? సంఘం కొరకు ప్రార్థిస్తున్నావా? సంఘ కార్యక్రమాలలో పాల్పొందుతున్నావా? అది బలహీనతే. ఆదివారం మిస్ అవుతున్నావా? అది బలహీనతే. దాన్ని ఓవర్కమ్ చేయాలి. నువ్వు గెలవాలి. ఆత్మీయంగా వెనకబాటుతనానికి కారణమైన వాటన్నిటిని నువ్వు గెలవాలి. బైబిల్ చదవలేకపోతున్నావా? అన్ని బాగానే ఉన్నాయి. కానికిస్తావు, దశమభాగంతో అన్నీ చేస్తావు, కానీ బైబిల్ చదువుకో. ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకో. నువ్వు ప్రార్థన చేయవు. అసలు డ్యూటీ పోయేటప్పుడు కూడా ప్రార్థన చేసుకో. కొంతమంది స్నానం చేసిన వెంటనే ముందు మోకరించి ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు డ్యూటీకి వెళ్ళడానికి ముందు. వాళ్ళు మార్నింగ్ ప్రార్థన అది వేరే, అది స్పెషల్. ఎవరు వాళ్ళు ఉదయకాలం లిస్ట్ చేసుకున్న ప్రార్థన. అన్నిటినీ కాపాయం లెక్క చేయొద్దు. చూడు, బలహీనత. దేవుని మందిరంలో ఎన్నో పనులు జరుగుతున్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఎప్పుడన్నా ఏమన్నా ఇవ్వగలిగావా నువ్వు దేవునికి? సరే, ఏమీ దేవునికి ఇవ్వలేకపోయినా కనీసం దశం భాగాన రెగ్యులర్గా నువ్వు ఇవ్వగలుగుతావా? అసలు రక్షించబడి 10, 20, 30 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఒక్క నెలన్ని ఇచ్చావా? అది బలహీనతే. దశం భాగం సొమ్మును దేనికి ఖర్చు పెట్టొద్దండి సుమ. మందిరానికి కూడా ఖర్చు పెట్టొద్దు, పనులకు కూడా ఖర్చు పెట్టొద్దండి. అది యెహోవా ధనాగారంలోకి రావాలి, యెహోవా మందిరంలోనికి రావాలి. మీకు నచ్చింది చేయకండి, మీకు ఇష్టం వచ్చింది చేయకండి. దానివల్ల ప్రాబ్లం. నీకు అర్థం కాలే, రాజులాగా బట్టలు చింపుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా నీకు నచ్చింది చేయకు. అది ఎప్పుడు సైడ్ ట్రాక్ చేస్తే ఆత్మీయంగా నిన్న. అందుకే దేవునికి ఇచ్చే విషయంలో గివింగ్ అనేది, అది ప్రేమ అవ్వచ్చు, ఇతరులను అర్థం చేసుకోవడం అవ్వచ్చు. దాన్ని డబ్బుతో కొలవలేమండి. అది ఆత్మీయమైంది. మా భర్త మంచివాడండి, మమ్మల్ని మా కుటుంబాన్ని పోషించండి, కానీ కోపకొండోడండి. అదొక్క బలహీనత లేకపోతేనా అసలు నా అసలు భర్త ఈ ప్రపంచం లేడండి. తీసుకోదు అయ్యా, ఆ కోపం తీసేసుకో. అదొక్కటి మిగతా వాటిని కొట్టిపడేస్తుంది. నా భార్య చాలా మంచిదండి, కానీ మంకు పడితే మాత్రం వదిలిపెట్టదండి. మొండిది. అమ్మో, నీ అమ్మ పెంకిని చేసుకున్నా రాక్షసం చేసుకున్నా అనిపిస్తుంది, కానీ మంచిదయ్యా. ఒక్కటే గుణం, అదే నీ బలహీనత. కుష్ఠరోగం అంటే అదే, ఇంకేదో కాదు. పేరుంది, గౌరవం ఉంది, విలువ ఉంది, మంచి సాక్ష్యం ఉంది, కానీ అందమైన జీవితం వెనకాల బలహీనత ఉంది. పెంకితనం, మొండితనం. చిన్న విశ్వాసులు మంచోళ్ళేనండి, కానీ దశంభాగం మాత్రం ఇయ్యరండి. అది బలహీనతే. నీకెన్ని కష్టాలున్నా దేవుని సొమ్మును నీ ఇంటి కొరకు, నీ కుటుంబం కొరకు వాడుకోవద్దు. అవన్నీ లెక్క చేసి ఆ యొక్క ధనాగరవులు వేయాలి. ఎందుకంటే అంతకు మించి ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. తెలియదు, అర్థం కాల. రిలేషన్, విశ్వాసము, భక్తి జీవితం, ప్రార్థన జీవితం, అంకిత భావం, సమర్పణ, ప్రత్యేకత, పరిశుద్ధత.
కొంతమంది మాట్లాడితే తీపి మాటలు, హృదయంలో మాత్రం అసహ్యం ఉంటుంది. అది డేంజర్ అండి. నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, కానీ యేసయ్యకి తెలుస్తుంది కదండి. అదే నీ బలహీనత, అదొక్కటి తీసేసుకో. నీకు అర్థమైపోయింది, నేను మచ్చుకొని చెప్తున్నాను, నీ బలహీనతలు ఏంటో నీకు తెలుసు. అన్నీ బాగున్నాయి, ఒక్కటి నీ బలహీనత, అదొక్కటి నువ్వు జయించాలి. అందుకే నువ్వు ప్రవక్త దగ్గరికి రావాలి, అందుకే గురువు సలహా కావాలి, అందుకే సేవకుల సలహా కావాలి, అందుకే ప్రవక్త సలహా కావాలి. అందుకే రెండోది ఏంటంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో, ఎన్ని పరిస్థితులలో ఉన్నా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మంచి జరగాలని కోరుకో. నీకేమన్నా జరగని, వీళ్ళని వాళ్ళని బదనం చేయకు, నిష్ఠుర పెట్టుకో, కానీ వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళు వృద్ధి చెందాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళు ఆత్మీయంగా, ఆర్థికంగా, భౌతిక దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకో. నీ కుటుంబం కంటే ఎక్కువ ఎదుట వ్యక్తులు, వాళ్ళు కీడుతల పెట్టిన వాళ్ళు కావచ్చు, బాధ పెట్టిన వాళ్ళు కావచ్చు, నేను అర్థం చేసుకునే వాళ్ళు కావచ్చు, నేను అపార్థం చేసుకునే వాళ్ళు కావచ్చు, మానసికంగా నీ మనసును చిచ్చిపోగులేసిన వాళ్ళు కావచ్చు, నో ప్రాబ్లం అను. ఫర్గివ్ మీ లార్డ్, నన్ను క్షమించు ప్రభా. ఈ క్షణం నుండి, ఈ సమయం నుండి వాళ్ళ అత్తమామలు అవ్వచ్చు, అమ్మ నాన్నలు అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, బిడ్డ అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, స్నేహితురాలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, ఎవరైనా కానీ బాగుండాలయ్యా. నీ మనసు నాకు ఇయ్యయ్యా. అడుగుదామా? ఈ పిల్లకి ఆ మనసు ఉంది, అందుకే నా ఏలినవాడు సోమరంలో ఉన్నాడు, నా ఏలినవాడిని అక్కడ పంపిస్తే ఆ రోగము తొలగిపోద్ది అని కోరుకుంది. అందుకే మాట్లాడు, పరిస్థితిని బట్టి మాట్లాడు. నీ నోరు నువ్వు నోట్లో పెట్టుకుంటే ఏమర్థమవుద్ది? నీ వ్యక్తిత్వం ఏమర్థమవుద్ది? మాట్లాడుతుంది కదా. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, మాట్లాడే సమయంలో కూడా మాట్లాడకపోతే, చెప్పే సమయంలో కూడా నువ్వు చెప్పకపోతే, క్రీస్తుని గురించి ధైర్యపరిచే సమయంలో ధైర్యపరచకపోతే, అసలు నువ్వు ఎందుకు వచ్చి చర్చికి, ఎందుకు ప్రభు నమ్ముకొని, ఎందుకు ఈ సమాజంలో, సంఘంలోని ఉండి? ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఆలోచించు. బానిస పిల్ల, బానిసత్వంలో ఉంది, మానసిక కృంగుదల ఉంది, ఏ ఇన్ఫ్లుయెన్స్ తన మీద పడలేదు. నాకు 199 ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటాయి, కానీ నా పరిచర్యలో ఏ ఇన్ఫ్లుయెన్స్ పడకుండా చక్కగా వాక్యం చెప్తాను, చక్కగా మాట్లాడతాను, చక్కగా ప్రాంతాలకు వెళ్తాను. ఆరోగ్యం సహకరించిన ప్రతిసారి నేను వెళ్ళగలుగుతాను, చేయగలుగుతాను. ఆలోచించు. కష్టాలను ఏకరువుగా పెట్టి సాకుగా చూపి నువ్వు ఆత్మీయతలో నువ్వు దిగజారిపోకు. నీకున్న ప్రాబ్లమ్స్, నీకు వచ్చిన కష్టాలు, ఇబ్బందులను చూసి నువ్వు దేవుళ్ళ వెనకబడిపోకు. అవి ఎన్ని ఎలా ఉన్నా ఆ ఇన్ఫ్లుయెన్స్ పడకుండా ఇతరులకు మంచి జరగాలని కోరుకో. ఆమె కోరుకుంది అమ్మాయి. హల్లెలూయా. క్లారిటీగా చెప్పింది, స్పష్టంగా చెప్పింది. నువ్వు చెప్పావా ఎవరికైనా యేసుని గురించి? నీ రక్షణ గురించి చెప్పావా? నీ అభిషేకం గురించి చెప్పావా? నీ సంఘ సహవాసం గురించి చెప్పావా? నీ దైవజనుడి గురించి సాక్ష్యం ఇచ్చావా? చెప్పాలి, దైవికంగా చెప్పాలి, దేవునిలో కట్టబడడం కొరకు చెప్పాలి, దేవుని కార్యాలు జరగడం కొరకు చెప్పాలి, దేవుని ఆత్మకార్యాలు జరగడం కొరకు చెప్పాలి. ఆ పిల్ల చెప్పింది స్పష్టంగా వెళ్ళి, ఇంత అధికారిని కదా. నెంబర్ 3, నాకు నచ్చినట్టే జీవిస్తా, నాకు నచ్చినట్టే బ్రతుకుతా అంటే కుదరదు తమ్ముడాత చెల్లి అన్న అక్క, కుదరదు. నీ ఇంట్లోనే కుదరదు. నీకు నచ్చినట్టు, నీ పిల్లలే ఇష్టపడరు, నీకు నచ్చినట్టు నువ్వు ఉంటే. ఎక్కడ ఎవరు ఇష్టపడరు? ఇక సంఘంలో ఎవరు ఇష్టపడతారు నిన్ను? సమాజంలో ఎవరు ఇష్టపడతారు? దేవుడేమి ఇష్టపడతాడు? యేసయ్యకు నచ్చినట్టు జీవిద్దాం. అందుకే ఆ క్రమంలో ఉన్న ఈ మనిషి అంత సక్సెస్ వచ్చినా తలకెక్కించుకోకుండా రాజుకు చెప్తాడు, రాజా నాకు అవకాశం వచ్చింది, బాగుపడడానికి ఒక అవకాశం వచ్చింది, నాకు ఒక మార్గం, డోర్ ఓపెన్ అయింది. నా ఇంట్లో ఉన్న పనిపిల్ల ఉంది, ఆ పనిపిల్లగా మనసు ఎంత గొప్పదయ్యా, తన హృదయం ఎంత గొప్పదయ్యా. బానిసగా తెచ్చాను కానీ దాని హృదయం మంచిది, తన స్వభావం మంచిది, నా మంచిని కోరుకుందయ్యా, నా క్షేమాన్ని కోరుకుందయ్యా. నేను దాన్ని హింసించేవాడిని, నా భార్య హింసించేది, పనిపిల్లగా చూసేది, కానీ ఎంత ప్రేమయ్యా ఆ పిల్లకు. ఈ రోగం నుంచి బయటపడాలని కోరుకుందయ్యా. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడట, ప్రవక్త దగ్గరికి వెళ్తానయ్యా. మరి మీరు పర్మిషన్ ఇవ్వాలంటే రాజుకే డైరెక్ట్ లెటర్ రాశాడు. ఏం రాజు? ఆ రాజు
ఏమర్థమైంది? ఎంత వాక్యం విన్నా నీకు అర్థమవుతలేదా దేవుని ఆలోచనలు? ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడలా ఉంటుందా? ఆయన అలాగే బోధకుడు కదా మాట్లాడుకుంటాడు, నేను ఇట్లనే ఉంటా, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అనుకుంటున్నావా? దానివల్ల కలవరము, భయము, టెన్షన్, లాసు. వాక్యం అర్థమైన వ్యక్తిని సాతానుడు మోసం చేయడు. వాక్యం అర్థమైన వ్యక్తిని అపవాది మోసం చేయడు. కష్టాలు, కన్నీళ్ళు మోసం చేయవు. సత్యము స్వతంత్రులు చేస్తుంది. దేవుని ఆలోచనలు అర్థం కాకనే కన్ఫ్యూజన్లో బ్రతుకుతున్నావు. దేవుని యొక్క తలంపులు, దేవుని చిత్తం అర్థం కాకనే గాబరపడుతున్నావు, టెన్షన్స్ పడుతున్నావు. రకరకాల రోగాలు, నొప్పులు, బాధలు, ఇవన్నీ సమస్యలే. కానీ ప్రభున్నాడు కదా, సర్వరోగ నివారిణి యేసుక్రీస్తు యొక్క రక్తము, ఆయన వాక్యము. ఆ పిల్ల గురించి అంతా చెప్పినా కూడా ఈ మనిషి రాజుకు లెటర్ రాశాడు. రాజు ఆ లెవెల్లో ఆలోచించాడు, కానీ కొంచెం ఇంకొక వైపు ఆలోచించి, అసలు ఎందుకు రాసావురా, రాజు ఎందుకు పంపాడు, అసలు నీ ప్రాబ్లం ఏందిరా, ఈ పత్రిక ఏందిరా అని ఒక్క మాట అడిగితే బాగుండు కదండి మన ఇజ్రాయెల్ రాజు. అప్పుడు వాడు వివరంగా చెప్పు కదా, మా ఇంట్లో పనిపిల్లి ఉన్నదండి, అది సొమ్రోన్లో ప్రవక్తున్నాడట కదా, అక్కడికి వెళ్ళమని చెప్పింది, అందుకే మా రాజు పర్మిషన్ తీసుకున్నాను, రాజు మీరే బాగు చేయమన్నట్టు లెటరు రాశాడు, నాకు కూడా తెలియదండి మీరు చదివేంత వరకు. అడగొచ్చు కదా, చదివిన తర్వాత ఏంది లెటర్ అంతరార్థం ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావని అడగొచ్చు కదా. అది మనసులో పెట్టుకున్నాడు. బట్టలు చింపుకున్నారా, నేను దేవున్నాను అంటున్నాడు. చాలాసార్లు మన ఫ్యామిలీలో గొడవలకు కారణం ఏంటంటే మిస్అండర్స్టాండ్, అపార్థాలు, దురభిప్రాయాలు, ఒక కన్క్లూజన్లోకి రావడం, ఒక అభిప్రాయంలోకి రావడం. ఇల్లు నరకకూపంగా మారుతుంది, ఫ్యామిలీ నరకకూపంగా మారుతుంది. భర్త నేను బ్రతకడంటాడు, భార్య నేను బ్రతకడంటాడు, పిల్లలు మేము బ్రతకమంటారు, అందరం కలిసి విషం పుచ్చుకొని చచ్చిపోదామంటారు. అరే మీరు క్రైస్తవులయ్యా, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నవాళ్ళు, విశ్వాసంలో ఎదుగుతున్న వాళ్ళు, ఉన్నతమైన అనుభవాల కొరకు సిద్ధపడిన వాళ్ళు, ఆయన చిత్తం కొరకు జీవిస్తున్న వాళ్ళు, ఆయన కృప మీ మీద ఎడతెగ నిల్చుంది కనుక మీరు ఈ రోజు వరకు నిర్మూలం కాకుంటున్నారు. ఆయన అభిషేకం మీ మీద ఉంది కదా. అప్పుడు రాజుకు క్లారిటీ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? బట్టలు చింపుకున్నప్పుడు రాలేదు. బట్టలు చింపుకున్న సంగతి ప్రవక్తకి తెలిసింది. ప్రవక్త వెళ్ళి దూతను పంపి, అయ్యా ఇక్కడ పంపించు అన్నాడు. అప్పుడు ధైర్యం వచ్చింది. ప్రవక్త మాట ధైర్యం, యేసయ్య మాట ధైర్యం, దేవుని మాటలు ధైర్యం, దేవుని వాక్యము ధైర్యం. దైవజనుల నోటి నుంచే ప్రతి మాట నిన్ను కట్టడానికి, నిన్ను సరిచేయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి, నీ కుటుంబాన్ని, నీ పిల్లలు, నీ గృహాన్ని ఆశీర్వదించడానికి. పొరపాటున దైవజనుడి మీద వేరే అభిప్రాయం ఉంటే నేను చెప్పిన ఒక్క మాట మీ ఆత్మలో పనిచేయదు. అందుకే గౌరవించడం నేర్చుకోండి, ఇష్టం లేకపోయినా ప్రేమించడం నేర్చుకోండి, విలువివ్వడం నేర్చుకోండి. అప్పుడు ఇక్కడ నిలబడి నా నోటి నుంచే దైవ వాక్కు విలువ మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అడుగుదామా ప్రభును? హల్లెలూయా. అడుగుదామా ప్రభుని ఈ విషయాలను? హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మాతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. మీ సన్నిధి కొరకు స్తోత్రం, మీ ఆత్మ అనుభవం కొరకు స్తోత్రం. నీ మాటలు విన్నాం, నీ ఆలోచనకు సమర్పించుకున్నాం. మీ అభిషేకంతో మా జీవితాలు దీవించబడాలని తీర్మానం తీసుకున్నాం. మీ కృప వెల్లడగూడ వెంటనే వెలుగు కలుగుతుంది, వెలుగులో జీవితం అర్థమవుతుంది. ఇదిగో నీ బిడ్డలందరూ విన్నారు, నాతో మాట్లాడావు, నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడావు. కుటుంబాలను బలపరచాలని, నీ రాకడ కొరకు సిద్ధపరచాలని, ఈ భూమి మీదనే నీ మహిమను మేము చూడాలని. పరలోకం అనేది పైకి పోయినాం కాదు, భూమి మీదనే మా ఇల్లే పరలోకంగా, మేము వెళ్ళే స్థలమే పరలోకంగా మారబడాలని. ఆ పిల్ల ఆ ఇంటిని ఎంత సంతోషంతో నింపిందో అలాగూ మేము ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం మారిపోవాలి. మా కుటుంబ వాతావరణం, మా ఫ్యామిలీ వాతావరణం, మా సంఘ వాతావరణం సమస్తం మారిపోవాలి. మా బలహీనతలు మీకు అప్పగిస్తున్నాం. నీ గురించి చెప్పలేని, నీ గురించి సాక్ష్యం ఇవ్వలేని, నీ గురించి ఇతరులకు చెప్పలేని బలహీనతను కూడా మేము జయిస్తున్నాం. ఎన్ని ఆధిక్యతలు ఉన్నా కొన్ని బలహీనతలు మమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి. మీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. నీ ప్రజలను మీరు బలపరచండి. ఒక్కొక్కరు ప్రార్థిస్తున్నారు, వారి మీద మీ అభిషేకము, మీ ఆశీర్వాదం ఉంచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమేన్.